హాయ్ అండి, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ డాక్టర్ శిల్ప. నేను ఈ రోజు చెప్పదలుచుకున్న టాపిక్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? అసాధారణ గర్భం అనేది ఎక్కడ ఏర్పడుతుంది? అసాధారణ గర్భం అనేది ఫర్టిలైజేషన్ అనేది యూజువల్లీ ఏంటి ఫాలోపియన్ ట్యూబ్స్ లో, వెదర్ రైట్ కానివ్వండి లెఫ్ట్ కానివ్వండి, ఫాలోపియన్ ట్యూబ్స్ లో జరిగిన తర్వాత అది వచ్చి రివర్సల్ గా వచ్చి గర్భసంచిలో ఇంప్లాంట్ అయ్యి బిడ్డ అనేది సాధారణ గర్భంలో పెరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఒక్కోసారి అసాధారణంగా ట్యూబ్ లోనే బిడ్ ఎంబ్రియో అనేది డిపాజిట్ అయిపోవడం, అక్కడే ఎదగడం అనేది స్టార్ట్ అవ్వడం, ఇంప్లాంటేషన్ జరగడం అనేది జరిగినప్పుడు దాన్ని ట్యూబల్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఒక్కోసారి ఏంటి ఇది అసెండింగ్ గా ఫార్వర్డ్ డైరెక్షన్ లో వెళ్ళి పొట్టలో కానివ్వండి అండాశయం పైన కానివ్వండి అతుక్కొని అక్కడ ఇంప్లాంటేషన్ జరిగి అక్కడ ఎదుగుతూ ఉన్నట్టయితే కూడా దాన్ని అసాధారణ గర్భం కిందే కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఈ అసాధారణ గర్భం అనేది మోస్ట్ కామన్ ఎక్కువ అయ్యేది ట్యూబల్ ప్రెగ్నెన్సీస్ అండ్ ఒవేరియన్ ప్రెగ్నెన్సీస్. అబ్డామినల్ ప్రెగ్నెన్సీస్ అనేది చూసేది చాలా తక్కువ శాతం మందిలో. ఇంకా కార్నియల్ ప్రెగ్నెన్సీ అనేది కూడా గర్భసంచిలోనే అంటే సెంటర్ భాగంలో లోపల భాగంలో డిపాజిట్ అయ్యి ఇంప్లాంట్ అయినట్టయితేనే అది సాధారణమైన గర్భం అంటారు. అదే విధంగా ఎప్పుడైతే గర్భం అనేది కార్నివల్ రూప్ అంటే కార్నివల్ ఎండ్ నియర్ టు ట్యూబ్స్ అనేది డిపాజిట్ అయ్యి అక్కడ ఇంప్లాంట్ అయ్యి పెరుగుతూ ఉన్నట్టయితే కూడా కార్నివల్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. సో అదే విధంగా ఒక్కోసారి ఏంటి సర్విక్స్ కింద వరకు వచ్చి రివర్సల్ గా ఎప్పుడైతే గర్భసంచి నుంచి దాటి కిందకు వచ్చి గర్భసంచి ముఖద్వారం దగ్గర కూడా సమ్ టైమ్స్ ప్రెగ్నెన్సీ అంటూ ఎదగడం అనేది జరుగుతుంది. ఈ ప్రెగ్నెన్సీని సర్వైకల్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటారు. సో ఇన్ని రకాలుగా అబ్నార్మల్ అసాధారణ గర్భాలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. సో ఇలా ఏర్పడే ప్రమాదం ఎవరెవరికి ఉంటుంది ముందే డయాగ్నోస్ చేసుకున్నారు అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు వాళ్ళల్లో థింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉన్నాయా, క్రానిక్ ఇన్ఫెక్షన్స్ లాంటివి లేదా గర్భసంచిలో ఏ రకమైన అడ్హెషన్స్ కానివ్వండి ఉన్నాయా అనేది తెలుసుకొని ప్లాన్ చేసినట్టయితే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ జరగకుండా కాపాడగలుగుతారు. అండ్ ప్రెగ్నెన్సీ నిలబడిన తర్వాత మీరు వెంటనే డాక్టర్ ని గైనకాలజిస్ట్ ని సంప్రదించినట్టయితే మీకు సరైన బ్లడ్ టెస్ట్ కానివ్వండి స్కాన్ ఫైండింగ్స్ కానివ్వండి తెలుసుకొని దాంట్లో నార్మల్ ప్రెగ్నెన్సీ ఉందా, సాధారణమైన గర్భం ఉందా, అసాధారణమైన గర్భం ఉందా, ఒకవేళ సాధారణమైన గర్భం ఉన్నట్టయితే హార్ట్ బీట్ ఫార్మేషన్ ఎంతవరకు ఉంది దాని బేస్డ్ మీద ఫర్దర్ మానిటరింగ్ అనేది చేయడం జరుగుతుంది. అదే అసాధారణంగా గర్భం అనేది ఉన్నట్టయితే అంటే అసాధారణమైన గర్భం ఎప్పుడు కేటగరైజ్ చేస్తారు అంటే ఎప్పుడైతే బీటా హెచ్సిజీ లెవెల్స్ బ్లడ్ టెస్ట్ ద్వారా కన్ఫర్మ్ చేసుకుని బీటా హెచ్సిజీ లెవెల్స్ ఎప్పుడైతే 2000 దాటిన తర్వాత కూడా మోస్ట్ కామన్లీ ఏంటి 1500 to 1500 నుంచి 2000 దాటిన తర్వాత కూడా మనలో గర్భసంచిలో ప్రెగ్నెన్సీ అంటూ కనిపించినప్పుడు డెఫినెట్లీ అది బయట ఏమైనా పెరుగుతుందా అనేది చూసుకోవాలి. అంటే నార్మల్ పొజిషన్ కాకుండా అబ్నార్మల్ లొకేషన్ లో ఏమైనా పెరుగుతుందా అనేది చూసుకోవాలి. అది నేను చెప్పిన ఈ ప్లేసెస్ అన్ని కూడా చూసుకున్నట్టయితే మోస్ట్ కామన్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అనేది రూల్ అవుట్ చేసుకొని దాని ప్రకారంగా మనకి సైజ్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీని బట్టి ఎంత తొందరగా డయాగ్నోస్ చేసుకుంటే అంత తొందరగా మనకి మెడికల్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఒకవేళ లేట్ గా డయాగ్నోస్ చేసినట్టయితే అంటే ఏ కాంప్లికేషన్స్ ఏ రకమైన నొప్పి లేదు, ఏ ప్రాబ్లం లేదు, ఎందుకు తొందరగా వెళ్ళడం ఈ రకంగా చాలా మంది ఆలోచిస్తారు. ఆ విధంగా కాకుండా సరైన ప్రెగ్నెన్సీ నిలబడుతూనే మీకు బీటా హెచ్సిజీ లెవెల్స్ చేయించాలా లేదా అనేది స్కాన్ చేసిన తర్వాత మీకు మీ కన్సర్న్ డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో స్కాన్ చేసిన తర్వాత వెంటనే స్కాన్ చేస్తే చాలా మంది ఏంటి బిడ్డకు హాని జరుగుతుంది, స్కాన్ రేడియేషన్ ఏర్పడుతుంది ఈ రకమైన అపోహల్లో ఉంటారు. సో స్కాన్ అనేది యూజువల్లీ సౌండ్ వేవ్స్ ద్వారా జరుగుతుంది కాబట్టి అది రేడియేషన్ అనే భయం అనేది తీసేసి మీరు స్కాన్ చేసుకుంటే ఒకవేళ ప్రెగ్నెన్సీ బయట ఉన్నా సైజ్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ అనేది చిన్నగా ఉంటే గనక మనం మెడికల్ వే ఆఫ్ మేనేజ్మెంట్ తోటి ట్రీట్మెంట్ చేసుకోగలుగుతాము. ఆపరేషన్ వరకు వెళ్లకుండా మెడిసిన్స్ ఆప్షన్ అనేది మనకి ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సరైన టైంలో మీరు వెళ్ళినట్టయితే చాలా వరకు కాంప్లికేషన్స్ అనేది అరెస్ట్ చేయగలుగుతారు. మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్తే.